కరీంనగర్ జిల్లా గొల్లగూడెంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమంలో భాగంగా అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. గ్రామంలో అమలవుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాలపై మంత్రి సమీక్షించారు. అదేవిధంగా గొల్లగూడెం గ్రామ అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే ఆలోచనతోటి ఈ గ్రామానికి రావడం వచ్చింది. మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. జిల్లా స్థాయి అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, మహిళా సంఘ సభ్యురాళ్లు, వివిధ అధికారులు, వివిధ పార్టీల నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారం చెప్తూ, ముందుగా ప్రభుత్వం తరఫున వస్తున్న కార్యక్రమాల గురించి మీ అందరికీ తెలుసు. అయినా మళ్ళొక్కసారి ఏమైనా అర్హత కలిగిన వాళ్ళు మిస్ కావద్దనే దాని మీద వచ్చినాం. దాంతో పాటుగా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఏ విధంగా వ్యవసాయానికి కానీ ఏ విధంగా ఆదాయం సంపాదించుకోవాలి, ఆరోగ్యంగా ఎట్లుండాలి అనేక అంశాల గురించి మన అధికారులు చెప్తారు. దయచేసి ఓపికగా ఒక అర్ధగంట సేపు అధికారులు చెప్పేది వినండి. దాని తర్వాత సర్పంచ్ గారు రాసుకొచ్చిన కాయిదాలన్నీ, ఉప సర్పంచ్ గారు రాసుకొచ్చిన కాయిదాలన్నీ విని ఈ గ్రామ అభివృద్ధికి శాసనసభ్యుడిగా నేనేం చేయాలని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. కాబట్టి తప్పకుండా ఆ సమస్యలని పరిష్కరించే ప్రయత్నం చేస్తానని మాట కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా మొత్తం నియోజకవర్గాలు 173 గ్రామాలు తిరగడం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశం కూడా వస్తున్నాం. కాబట్టి మరి మీరంతా కూడా దయచేసి మరి సర్పంచ్ గారు చెప్పిన తర్వాత మీకు ఏమైనా కాయిదాలు ఉంటే కూడా, ఏమైనా సమస్యలు ఉంటే కూడా నాకు కాయిదాలు ఏరి అవన్నీ తీసుకుంటా. అదేవిధంగా గొల్లగూడెం